Audio Jungle. Oi, happy Valentine's Day. హాయ్ గాయ్స్, వెల్కమ్ మై యూట్యూబ్ ఛానల్. మీరు నా ఛానల్ ఇప్పుడే కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీకే వస్తుంది. సో అవి కోత చేష్టలు మీరు పట్టించుకోకండి. యాక్చువల్లీ చాలా రోజుల నుంచి చాలామంది చాలాసార్లు అడిగారు, ఏంటి మీ క్యూట్ లవ్ స్టోరీ చెప్పండి అని చెప్పి. సో ఈరోజు లవ్ స్టోరీ చెప్దామని బుజ్జిగారు వచ్చారు. ఇది నైట్ ఆల్మోస్ట్ 12 అయిపోయింది. సో నిద్ర ఆపుకో బంగారం, సబ్స్క్రైబర్స్ కోసం అని చెప్పి ఐ లవ్ యూ వినపంచలే ప్రేమగా ఐ లవ్ యూ తీసుకో. లవ్ యూ టూ. ఎంతకంటే ప్రేమ చెప్పడం నాకు వాట్ ఏ బ్యూటిఫుల్ రోజెస్ కదా. తొందరగా ఇచ్చేసి గంటకు 200 అంట రెంట్. ఛీ, రెంట్కి తెచ్చా. సరేలే ఇక్కడ రా. ఐ లవ్ యూ టూ. మా లవ్ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఫేస్బుక్ లో. అదే ఇయర్ బావా? 2020లో ఫేస్బుక్ లో ఎండింగో స్టార్టింగో 2020 అన్నమాట. సో ఈయన ఫేస్బుక్ బాగా వాడవచ్చు, నాకు అసలు రాదు. ఏదో గ్రూప్ లో గుడ్ మార్నింగ్ పోస్ట్, గుడ్ నైట్ పోస్ట్, ఇంతవరకే. జస్ట్ ఒక గ్రూప్ లో మేమిద్దరం ఉన్నాం, బట్ మేమిద్దరం ఉన్నాం అన్న సంగతి మా ఇద్దరికి తెలీదు. ఈయన ఫ్రెండ్ తరపు నుంచి ఈయన, నా ఫ్రెండ్ తరపు నుంచి నేను జాయిన్ అయ్యా గ్రూప్ లో. అప్పట్లో గ్రూప్ చాటింగ్ చాలా ఎక్కువ కదా. సో సార్ వాళ్ళ ఎక్స్ లవరు ఒక పోస్ట్ పెట్టారు. ఏమని? ఆమె వద్దని చెప్పింది, ఆమె వదిలేసుకుంది. నాగేష్, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, మా డాడీ తర్వాత నువ్వే నన్ను చాలా కేర్ గా తీసుకున్నావు, ఇంకా చాలా ఉంటాయి కదా వాళ్ళ ఫీలింగ్స్. చాలా పెద్ద పోస్ట్ పెట్టింది. తర్వాత అక్కడికి వచ్చి మా ఫ్రెండ్ ఏం చేశాడు చెప్పు. ఆ పోస్ట్ లో వచ్చేసి ఆ అమ్మాయిని అరేంజ్ చేశాడు అనమాట. నేను లవ్ చేస్తున్నాను, నువ్వు గొట్టంగా లవ్ చేస్తున్నావు, వాడిని వదిలేసి దాన్ని నేను బాగా చూసుకుంటా అది ఇది అని చెప్పి అన్నాడు. అని అంటే పిల్ల ఉండేసి నువ్వు ఏం మాట్లాడుతున్నావు, పిచ్చి గిట్లా పట్టిందా నీకు అని ఆమె అన్నది. ఆమెను తిడితే నేను వాడిని తిట్టాను. సో ఇక్కడ తిట్టడం అయిపోయింది కదా. మా ఫ్రెండ్ వచ్చి నాతో చెప్పాడు, వాడెవడో నన్ను తెగ తిట్టేస్తున్నాడు, నువ్వు గ్రూప్ లో అడ్మిన్ కదా నా అని చెప్పి తీసుకెళ్తే అక్కడ పోస్ట్ గ్రూప్ లో పోస్టా టైమ్ లైన్ లో పోస్టా అని చూడకుండా మనం వీరనారి కదా వెళ్ళి ఎవడరా నువ్వు నా ఫ్రెండ్ అని తిడుతున్నావు, అదిరా ఇదిరా అని చెప్పేసరికి అది ఈయన పర్సనల్ టైమ్ లైన్ పోస్ట్. అంతే, ఈయన సైన్యం అంతా నా మీదకి దండయాత్రకు వచ్చేసారు. ఎవరేం తిట్టలేదు, నీకేం తెలియదు, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు, అదే తిట్టడం కదా, నీకేం సంబంధం ఇందులో అని చెప్పి అన్నారు. అంతే, ఎవరు తిట్టలేదు అన్నారు. నేను చాలా హట్ అయ్యాను, ఏడ్చాను కూడా. తర్వాత ఈయన మెసెంజర్కి వచ్చి అది కాదమ్మా అక్కడ జరిగింది ఇది. యాక్చువల్లీ నాకు అది బాగా నచ్చింది, ఎందుకంటే ఇప్పుడు ఆయనే డైరెక్ట్ గా వెళ్ళి తిట్టాను నేను. సో ఆయన మెసెంజర్కి వచ్చి చెప్పింది అది కాదమ్మా అక్కడ జరిగింది అని. ఈ కాన్వర్జేషన్ బాగుంది. తర్వాత అర్థమయ్యేలా చెప్పిన తర్వాత ఓ అవునా అని చెప్పేసి అట్లా. సో ఆ గొడవతో స్టార్ట్ అయిన మా జర్నీ పెళ్లి దాకా ఎలా వచ్చిందో చెప్తాం ఇప్పుడు. ఫస్ట్ ఒక 2-3 రోజులు మెసెంజర్ లో చాట్ చేసుకున్నాం. తర్వాత ఆ రోజే నంబర్ ఇచ్చాడు, కాల్ చేశాను కానీ వాట్సాప్ లో మెసేజ్ ఏం చేసుకోలేదు. ఒక 1 వీక్ తర్వాత ఎప్పుడో నాకు ఫీవర్, సో రాలేదు, ఏమైంది అని చెప్పేసి వాట్సాప్ లో మెసేజ్ చేశాడు. సో ఇట్లా ఫీవర్ అని చెప్పేసి ఈయనకి రిప్లై ఇవ్వకుండా నేను ఒక ఫ్లవర్ ని చూపిస్తూ వీడియో, నువ్వు చెప్పది. ఒక ఫ్లవర్ ని చూపిస్తూ నాకు ఒంట్లో బాగాలేదు గైస్, నా చేతిలోకి ఇంజెక్షన్ ఇచ్చారు, అందుకే టైప్ చేయలేకపోతున్నా, రిప్లై ఇవ్వనందుకు సారీ అని చెప్పేసి అని వీడియో పెట్టింది. యాక్చువల్లీ అది ఇంజెక్షన్ పెయిన్ కాదు, ఈ పెయిన్. సో ఫేస్బుక్ లో నాకు కళ్ళు మాత్రమే కనిపించేలాగా డిపిలు పోస్ట్లు అట్లా పెట్టుకునేదాన్ని అన్నమాట. సో ఈయన ఒక 10 days కి వీళ్ళ ఫ్రెండ్ తో నా టాపిక్ డిస్కషన్ వచ్చిందంట. చెప్పు. అమ్మాయికి ఏమైంది అసలు, ఎవరా అమ్మాయి అని చెప్పని అడిగితే ఏమచ్చా తనకు గ్రేట్ లవరు, వాళ్ళ లవర్ ఎవరో ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని చెప్పి వదిలేసేసరికి తట్టుకోలేక సూసైడ్ చేసుకుందామే, ఆమె ఫేస్ అనేది కాలిపోయి ఉంటది అంటే లేదులే మంచి అమ్మాయి అని అంటే సరే మంచి అమ్మాయి అంటే అట్లా దగ్గర అయింది. సో అక్కడ విన్నాక సార్ వచ్చారు.
ఎలా లవర్ బాయ్ లాగా వచ్చి ప్రపోజ్ చేశాడు. ఈడేంటి వారం రోజులకే ప్రపోజ్ ఇదే టోన్లో. కాల్లో ప్రపోజ్ చేసిన ఐబీలో ఏ ముందు మెసేజ్ పెట్టావు బావా? ఒక కాల్ మాట్లాడుతా. ఏం కాదు, ముందు మెసేజ్ పెట్టావు. చాట్ హిస్టరీ తీయమంటావా? లేదుగా. ఓకే, మెసేజ్ చేశాడు. మెసేజ్ చేసి ఆ తర్వాత కాల్ చేసి మాట్లాడా. ఫ్రెండ్ గా ఉంటే ఉండు, అంతేగాని ఇట్లాంటివి మనకు సెట్ కావు అని చెప్పాను జస్ట్ ముందు, ఎందుకంటే ఈ స్టోరీ మొత్తం చెప్పలా. సో ఈయన పట్టు వదిలిన విక్రమార్కుడు సంథింగ్ అంటారు కదా, నా వెంట పడుతూనే ఉన్నాడబ్బా. 2 రోజులు బ్లాక్ చేసేసా. వేరే వేరే నంబర్స్ నుంచి, వీళ్ళ ఫ్రెండ్స్ నుంచి చేశాడు. తర్వాత వీడు తిక్క తీర్చాలని చెప్పి ఫోటో పెట్టా. ఈ ఫేస్ తో ఉన్న ఫోటో పెడితే ఏమైంది? ఐ లవ్ యూ ఏదో ఒకసారి ఆ టోన్ లో చెప్పు. ఇదేలాగా ఫోటోలో ఏమైనా తేడా ఉందేమో అని వీడియో కాల్ చేశా. మళ్ళీ చెప్పు ఏమైంది? గీదానికేనా ఐ లవ్ యూ? బాగా ఉన్నావు గాను. సో ఇది ఇలా నడుస్తుంది. నేను ఇంకా యాక్సెప్ట్ చెయ్యలేదు. వీళ్ళ మమ్మీతో మాట్లాడించారు. ఆంటీ మీ అబ్బాయి నన్ను తిట్టించింది అబ్బా. ఆంటీ మీ అబ్బాయికి పెళ్లి చేసేయచ్చు కదా, ఎందుకు ఇట్లా ఇంత లేట్ అయింది, చాలా వయసు అయిపోయింది కదా అంటే, చేస్తానమ్మా చేస్తాను అన్నారు పాపం ఆంటీ. ఒక్కసారి మాట్లాడాను నేను. 2 సార్లు? ఒకసారి బాబా 2 సార్లు. మళ్ళీ ఇంకోసారి తిట్టియలేదా తాగిండు అని? నిజమే చెప్తాం కొట్టించి మర్చిపోయినావా? అయితే అప్పుడు తినడానికి నాకు పడ్డది అనమాట సార్ కి. సో దాని తర్వాత ఏమైందంటే, నేను మాట్లాడిన 1 వీక్ 8 days కో గానీ ఆంటీ చనిపోయారు. చనిపోయిన తర్వాత రోజు నేను ఫోన్ సైలెన్స్ లో పెట్టేసాను, చూడలేదు. తిన మిస్డ్ కాల్ 3 times ఉంది. ఏమైంది అని రిటర్న్ బ్యాక్ చేస్తే కట్ చేశాను. నేను కట్ చేసి మెసేజ్ పెట్టా, అమ్మ చనిపోయింది, ఎవరిని అమ్మ అని పిలవాలో అర్థం కావట్లేదు, భయం వేస్తుంది అని చెప్పేసి అంటే, నన్ను పిలు అమ్మ అని చెప్పేసి అన్నా. అయితే ఆ రోజు నేను డైరెక్ట్ గా చెప్పలేదు, నేను కన్ఫర్మ్ చేసినట్టు ఈయన కన్ఫర్మేషన్ వచ్చింది అనమాట. సో ఇదంతా అయిన తర్వాత నేను ఇంకా కన్ఫర్మ్ చేయలేదు, ఎందుకంటే ఇప్పుడు అందంగా ఉండి జాబ్ చేసి ఇట్లా ఉన్న వాళ్ళని వదిలేస్తున్నారు అబ్బాయిలు. కొన్ని రోజులు మాట్లాడి కొన్ని రోజులు లవ్ చేసి పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వదిలేసే వాళ్ళు ఉన్నారు. సో నేను అంత ఈజీగా నమ్మలేను కదా. ఆల్రెడీ ఒక మిస్టేక్ జరిగింది నా లైఫ్ లో. సెకండ్ స్టెప్ తీసుకోవాలంటే అది చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. సో ఇంకా అదిగో ఇదిగో ఈ కార్యక్రమాలన్నీ పూర్తయ్యేసరికి ఈయన బర్త్డే వచ్చింది. ఈ ఇయర్ బర్త్డే చేసుకోను నేను అట్లా ఇట్లా అని కొంచెం ఫీల్ అవుతున్నారు. అయితే నేనేమి ఆలోచించానంటే, సరే నీ బర్త్డేకి నన్ను కలవడానికి రా అని చెప్పేసి చెప్పా. బర్త్డేను వంక పెట్టా. బట్ నా ఇంటెన్షన్ ఏంటంటే, డైరెక్ట్ గా చూస్తే ఖచ్చితంగా పారిపోతాడు వీడు అని చెప్పేసి అనుకున్నా. బట్ అట్లా ఏం జరగలేదు. హైదరాబాద్ నుంచి అమలాపురం వరకు వచ్చాడు. వచ్చి అమలాపురం బస్ స్టాండ్ లో ఫస్ట్ టైం మీట్ అయ్యాం. అక్కడ నేను కూర్చున్నాను. కూర్చుంటే వచ్చి నా పక్కన కూర్చుని షోల్డర్ మీద మధ్యని నైట్ అంతా నిద్ర లేదు అని చెప్పేసి బంగారం బుజ్జి చిన్ని ఇట్లా ఉంటాయి కదా, సో అట్లా చెప్తుంటే నిజంగా ఆ ఫీల్ ఉంది కదా. ఇప్పుడు ఫస్ట్ టైం చూసాడని నేను చెప్పను, కానీ డైరెక్ట్ గా చూడడం అయితే అదే ఫస్ట్ టైము. కానీ తిన్న చూపు ఉంది కదా, కొంచెం తేడాగా చూస్తే మనకు తెలిసిపోతుంది. అసలు ఏం లేదు, జస్ట్ నార్మల్ గా మనం చాలా రోజుల నుంచి పరిచయం ఉన్న పర్సన్ ఎవరు ఉంటారో అట్లా. సో నాకు ఒక క్లారిటీ వచ్చింది. సో హోటల్కి వెళ్ళి టిఫిన్ చేసాం. బర్త్డే డ్రెస్ నేను గిఫ్ట్ ఇచ్చా. తర్వాత ఇంకా ఈవినింగ్ బస్ కి వెళ్ళిపోయారు హైదరాబాద్. ఇదంతా ఓకే కదా, నేను యాక్సెప్ట్ చేసినట్టే. మమ్మల్ని ఇద్దరిని విడిగట్టడానికి మధ్యలో చాలా దుష్టశక్తులు వచ్చాయి, ఆయన సైడ్ నుంచి నా సైడ్ నుంచి కూడా. సో ఆ అవంతరాలన్నీ దాటుకొని ఈయన మా డాడీతో మాట్లాడడానికి వచ్చారు. మాట్లాడారు, అది చాలా తొందరగా జరిగిపోయింది. మాట్లాడడానికి వచ్చిన 1.5 month కే, 2 months 3 months లేదు బాబా, 1.5 month కి ముహూర్తాలు అవి పెట్టేసుకున్నాం కదా. అది కానీ బుజ్జి వాళ్ళ ఇంట్లో అయితే యాక్సెప్ట్ చేయలేదంట. నువ్వు చెప్పు. ఒప్పుకోలేదు, ఇప్పటికీ ఎవరికి ఇష్టం లేదు. బట్ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఎవరికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, మేమైతే చాలా చాలా ఏదబ్బా చూయకుడు, మేమైతే చాలా 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 హ్యాపీగా ఉన్నాం. హ్యాపీగానే ఉంటాం. మధ్యలో చాలా గొడవలు వస్తూ ఉంటాయి. నువ్వు నాకు వద్దు, నువ్వు పో అని కూడా చాలా
గట్టిగా గొడవ అవుతుంది, బట్ విడిపోయేంత రాలేదు అనుకుంటున్నా. మేబీ విడిపోము. దేవుడా మాకు ఎవరి దిష్టి తగలకుండా నువ్వే చూసుకో, సరేనా? అండ్ మై బుజ్జి లవ్లీ ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్, మా లవ్ స్టోరీ ఎలా ఉందని చెప్పండి, ఓకేనా? ఐ లవ్ యూ టూ. ఇందాక నుంచి అడుగుతున్నావు కదా ఇట్లారా, ఐ లవ్ యూ. ఎన్నాళ్ళకి మా భాగ్యం. ప్రతిసారి నేనే ఇవ్వాలి, నేనే ప్రపోజ్ చేయాలి. ఇలా నాకు దొక్కింది అనమాట. టేస్టీ యమ్మీ జ్యూసీ. ఓకే గాయ్స్, మా లవ్ స్టోరీ వీడియో ఎలా అనిపించిందని కమెంట్ చేయండి, ఓకేనా? బుజ్జికి వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ సర్ప్రైజ్ చేద్దామని స్టార్ట్ చేసా, బట్ నా వల్ల కావట్లే. మెయిన్ బెలూన్ కూడా కొట్టలేకపోతున్నా నేను. సో బుజ్జిని హెల్ప్ అడిగా, నాకు సిగ్గేస్తుంది తెలుసా. బుజ్జిని హెల్ప్ అడిగి బుజ్జితోనే డెకరేట్ చేయించి వావ్ అని నువ్వు సర్ప్రైజ్ అవ్వు అని చెప్పా. రావట్లేదు. ఇది భుజ్బాబ్, ఇక నువ్వు కొడితే గాలి అనంత వాయులో తడిచిపోతుంది. అది ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ కిస్ యూ, ఐ యూ అంటే అర్థమవుతుంది. పట్టుకో, నేను కొడతా. ఓకే, ఏమున్నాయి ఇవి? ఏది దోమలు ఎండాకాలం కోసమా? కాదు, డెకరేషన్ కి. డెకరేషన్ కాదు, దోమల తెర లెక్క ఉండదు. ఇంటికి లైట్ చెడు ఏం చేయాలండి? ఇవరా అంతే, ఇలా వేసుకున్నాం. ముసుగేకు, ఒక పాట పాడు. ముసుగు వేయద్దు మనసు మీద, చేసిన మంచి మంచి పాటలు వస్తాయి నాకు పాతకాలం. ఒక హార్ట్ పెట్టు, హార్ట్ సింబల్ పెట్టు. హార్ట్ ఇది పెట్ట, ఇది అది అది మంచిగా లేదు. సరే గాని పెట్టి హార్ట్ పెడతా. హార్ట్ వద్దులే, రా నువ్వు. ఇక చూడు, ఐ లవ్ యూ. గైస్, ఈ డెకరేషన్, ఈ సెలబ్రేషన్స్ మీకేమీ కాకపోవచ్చు, బట్ మా వరకు, మా చిన్న ప్రపంచంలో ఇదే చాలా ఎక్కువ. పాపం బుజ్జి బాబు బెలూన్స్ కొట్టి అలసిపోయాడని జప్తాలో ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టా. ఇదేదో లవ్ లూడో అంట. మొత్తం చిన్ననే డెకరేట్ చేసి నాకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంది, కానీ ఈ సమయంలో తను పని చేయడం కరెక్ట్ కాదు కదా, అందుకే నేను ఒక చేయడం జరిగింది. అటు ఇది ఎంత మన కోసమే కదా, సో కొంచెం కష్టపడ్డాను. 7 గంటలకి నైట్ మొదలు పెడితే రాత్రి 11-12 అయింది. సెలబ్రేషన్ చేసుకునేసరికి ఇప్పుడు బెలూన్స్. కాకపోతే చిన్ని హ్యాపీ, నేను కూడా చూడండి. స్టార్ట్ చేసే ముందు మాకు కూడా తెలియదు ఇంత బాగా సెట్ అవుతుందని. మొత్తానికి అయితే డెకరేషన్ బాగానే కంప్లీట్ చేసేసాం. యాక్చువల్లీ మా బుజ్జోడికి నువ్వు బొజ్జులో ఉన్నప్పుడు వ్యాలంటైన్స్ డే ఇలా సెలబ్రేట్ చేసామని చెప్పడానికి ఒక మెమరీ కోసం తప్ప నాకు అస్సలు సెలబ్రేషన్ చేయాలనే ఐడియా లేదు, ఓపిక అంతగానే లేదు. బట్ ఈ సెటప్ అంతా మీషోలో తీసుకునేదే, పెద్ద హెవీ కాస్ట్ ఏం కాదు. యాక్చువల్లీ బడ్జెట్ కూడా టైట్గా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, యాక్చువల్లీ నువ్వు నాకేం గిఫ్ట్లు ఇవ్వలేదు అని చెప్పి నేను అలిగాను అన్నమాట. అయ్యో సారీ చిన్ని, నేను అసలు ఇది ఆలోచించలేదు అన్నాడు. బట్ తన తరపున నేనే ఇది కూడా మీషోలోనే ఆర్డర్ పెట్టేశా. సో ఇది 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 చూడలేదు, ఇక్కడ వరకు చూశాడు. సో కేక్ తీసుకురామని పంపాను. ఇది ఇక్కడ సెటప్ చేసేసి నేను ఇంకా శారీ చూపించాలి కదా మీకు, ఒక్కసారి ఆగండి. ఇది కూడా మీషోలోనే తీసుకున్నా,
ఇది చాలా ఓల్డ్ మోడలే, బట్ నాకు లేదు కదా, కొంచెం ఇట్లా బాగుంది చూడ్డానికి అని చెప్పి తీసుకున్నా. క్వాలిటీ అయితే చాలా బాగుంది. మీషోలో లింక్స్ కావాలంటే కామెంట్ చేయండి. ఈ బ్లౌజ్ అంటే ప్లెయిన్ కాకుండా ఇట్లా తీసుకున్నా, వేరే దాని మీద కూడా యూజ్ అవుతుందని. వెల్వెట్ బ్లౌజు రెడీమేడ్ది, చాలా బాగుంది. ఇది వేర్ చేసి చూపిస్తా. గాయస్, చీర కట్టుకునేలోపు నాకు ఆయాసం వచ్చింది. ఇంకా హెయిర్ ఒకటి సెట్ చేసుకుంటే నేను రెడీ. ముందే బ్లో డ్రై చేసేసుకున్నాను కాబట్టి జస్ట్ సెట్ చేసుకుంటే ఓకే. ఇంకా శారీ 1 స్టెప్ పెట్టుకున్నా, బట్ నాకు ఎందుకు సెట్ కాలేదనిపించింది, అందుకే ప్రిల్స్ పెట్టేసుకున్నా. ఇక్కడ బుజ్జి గాజులు వేస్తున్నాడు. యాక్చువల్లీ ఫస్ట్ టైం, ఐ మీన్ అంటే భయపడతారు, అంటే గాజులు పగిలి ఎక్కడ గుచ్చుకుంటాయో, గాజులు వద్దులే వేసుకోవద్దు అని చెప్పేసి ఇక్కడ కేక్ కోసం డెకరేట్ చేసామన్నమాట. యాక్చువల్ మీకు చెప్పాను కదా ఇవన్నీ మీషోలో తీసుకున్నవే అని. ఇది టెడ్డీ బేరు, ఇవన్నీ రోజుకొక గిఫ్ట్ లాగా అట్లా సింపుల్గా ప్లాన్ చేసాం. అయితే ఇక్కడ ఏమైందంటే అక్కడ బెడ్ వెనకాల లైటింగ్స్ ఆ ఫైర్ వల్ల ఏమవుతుందా అని చెప్పి నేను కొంచెం భయపడ్డా. హ్యాపీ వ్యాలంటైన్స్ డే చెప్పి కిస్ చేశారు. ఇంకొకటి ఏంటంటే నేను ఎప్పుడు రింగ్ పెట్టుకోవడానికి అసలు ధైర్యం కూడా చేయలేదు, బట్ బుజ్జి హ్యాపీనెస్ కోసం కొంచెం నొప్పి వస్తున్నా ఓకే అని చెప్పి పెట్టుకున్నా. అంటే మాకు ఎంగేజ్మెంట్ కూడా లేదు కదా, సో ఇట్లా అన్న ఒక మెమొరీ ఉంటుందని చెప్పి ఆ మీషోలో ఆర్డర్ చేసే రింగ్స్ మార్చుకున్నాం అన్నమాట. సో హ్యాపీగా కేక్ కట్ చేసి కేక్ తిన్న తర్వాత లైట్స్ ఆఫ్ చేసి ఇది క్యాండిల్ లైట్ డిన్నర్లా ఉంది. దీని తర్వాత ఒక చిన్న మూమెంట్ వస్తుంది, నాకు సిగ్గేస్తుంది. ఐఎమ్ సో హ్యాపీ. నేను అనుకున్న దానికన్నా మా సెలబ్రేషన్స్ చాలా బాగా జరిగాయి. మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా పెళ్ళి ఫొటోస్. ఇవి బుజ్జి నేను పెళ్ళికి ముందు, పెళ్ళి కూతురు ఫోటో ఇది. అప్పుడు ఎంత సన్నగా ఉన్నానో చూడండి. యాక్చువల్లీ చాలా బ్లాక్గా ఉన్నాను నేను. మా పిన్ని, ఇంకా ఇక్కడ అరుంధతి, ఇక్కడ మా అత్త మామ. నేను వస్తున్నా నచ్చలేదు, అందుకే ఇన్ని రోజులు పెట్టకపోవడానికి రీజన్ మమ్మీ, డాడీ, తమ్ముడు, నేను, బుజ్జి అన్నమాట. ఎలా ఉన్నాను చూడండి, గుడ్ల గూబలాగా. నాకైతే నవ్వు వస్తుంది పిక్స్ అన్నీ చూసి. పెళ్ళయ్యాక ఫస్ట్ టైం తీసుకున్న పిక్ ఇది. ఇవి కూడా అప్పట్లో నా డెకరేషన్ అలా ఉండేది, అలాగే రెడీ అయ్యేదాన్ని. ఇంకా హైదరాబాద్ వచ్చాక బుజ్జి మొత్తం మార్చేసాడు అనుకో, అంటే పెళ్లి కళ వచ్చేసిందే వాళ్ళ అన్నట్టు. ఆ కుంకుమ డెకరేషన్ చాలా బాగుంది. పెళ్లి కొడుకుని చేసే వీడియో బుజ్జిది ఉంది కానీ నాకెవరు తీయలేదు. వీళ్ళందరూ మా మేనత్తలు అండ్ మా పిన్ని, పెద్దమ్మ, వీళ్ళందరూ అల్లుడికి ఎంత బాగా కుంకుడికాయ పులుసుతో తలస్నానం చేపిస్తున్నారు. వీడియో ఎలా అనిపించిందని ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ మా పెళ్ళి ఫొటోస్ ఎలా ఉన్నాయని కూడా కామెంట్ చేయండి.